లాగ్ పెడతా ఇది. ఏం పెడతావు లాగే? హైదరాబాద్ సడన్ ట్రిప్ టు హైదరాబాద్. అన్న నాకు గోల్డెన్ టీ ఇప్పించి అన్న నార్మల్ టీ రాదు. వై బ్రో చెప్పు, నవ్వుతున్నాయి చెప్పన్నా. ఛాలెంజ్ లేదు బాగున్నా అన్న, ఇది తాగాడంట. చలో బాగుంది, కొద్దిగా తీయగా ఉంది. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఇప్పుడు మనం హైదరాబాద్ లో అజ్జుబాయ్ దగ్గర ఉన్నాం. నన్ను చూపియకంటుండు. చలో ఇక అన్నని ఇబ్బంది పెట్టదు, ఎందుకంటే అన్న సెలబ్రిటీ నల్గొండలో. ఇక్కడ అన్న లా చేస్తుండు. ఇప్పుడు మన కోసం మ్యాగీ చేస్తుండే అన్నమాట. చూపిస్తాం. అన్న షై ఫీల్ అవుతాడు. మన దగ్గర ఏం షై ఉండదు, కానీ కెమెరాకి వచ్చేసరికి కొద్దిగా షై ఫీల్ అవుతాడు. ఓకే, మ్యాగీ 2 నిమిషాలు అయితే నోడి చెప్పినా, కనీసం 20 నిమిషాలు అవుతుంది మనం మ్యాగీ చేయబట్టి. హూ పోర్ట్రేట్ మ్యాగీ డన్ బై ఇన్ 2 minutes. ఆ దొంగ నా కొడుకు మ్యాగీ 2 నిమిషాల్లో అయిపోతుందని చెప్పింది. అది కాదు బ్రో, దానికి కూడా టైం టేకింగ్ ప్రాసెస్. అజ్జుబాయ్ ఎంత రిచ్ మెయింటైన్ చేస్తారంటే చూద్దాం, రివ్యూ చేస్తున్నా. ఓకే, అన్న కాస్మెటిక్స్ చూద్దాం. రోజ్మెరీ హెయిర్ గ్రోత్. అన్నకి ఇప్పుడు హైదరాబాద్ ఉంటుంది కాబట్టి కొద్దిగా లాజ్ అది డిప్రెసివ్ కండిషన్ వల్ల హెయిర్ ఫాల్ అవుతున్నట్టుంది. కొద్దిగా హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ వాడుతాడు. ఫ్లిక్స్ నుంచి మళ్ళీ ఒకటి రోజ్మెరీ హెయిర్ గ్రోత్ అడ్వాన్స్డ్ సీరం. మళ్ళీ ఒకటి షాంపూ కూడా ఉంది. మొత్తం ఫ్లిక్స్ నుంచే వాడుతాడు. మళ్ళీ ఒకటి ఫ్లిక్స్ డీ పిగ్మెంటేషన్ స్మూతీ మాయిశ్చరైజర్. ఇంకా బాంబే షేవింగ్ కంపెనీ నుంచి బ్లాక్ వైట్ డియోడ్రెంట్ స్ప్రే. ఒకటి కాదు, 5 ఉన్నాయి. 2 రెడ్వి, 3 గ్రీన్ వేరియేషన్స్. మళ్ళీ టెన్ బేకర్ లండన్ ఒరిజినల్ స్కిన్ వేర్ అంట. వాడి వదిలేసిండు, అయిపోయింది. బెల్లా వీటా లగ్జరీ కిట్ కూడా ఉంది. ఎన్నా బ్రో ఎంతగానం సరుకు, కాస్మెటిక్ సరుకు. ఇంకేమన్నాయి సంబంధించిన బుక్ అన్నా? ఇది లాక్ సంబంధించింది అయితే కాదు కదా, నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్. ఏంది యానిమేషన్ ఇది? ఎవరు చదివారు ఇది? ఓకే, పాల్ బ్రో అని ఉంటాడు, నాకు కూడా తెలుసు. అదే నా ఫ్రెండ్. అన్నది ఒక బుక్ ఇక్కడ యానిమేషన్ సిరీస్ అనమాట. అన్న బుక్స్, యానిమేషన్ బుక్స్ చదువుతాడు. గుడ్ పాల్ బ్రో, బాగుంది. ఇక్కడేమో డాట్ అండ్ కీ అని ఉందన్న. డాట్ అండ్ కీ స్కిన్ కేర్, ఇది కూడా వాడినా. ఇక పాల్ బ్రో అంట డాట్ అండ్ కీ నుంచి స్కిన్ కేర్. పాల్ బ్రో కూడా రిచ్గా మేనేజ్ చేసినట్టు. ట్రాన్స్ఫర్ పోయిటరీ ఆఫ్ యాక్ట్. ఇది లేదే కదా, లా బుక్సే కదా ఇది. ఓకే ప్రాపర్టీ అది. నేను సడన్ గా పోయిటరీ అనేది ఇక్కడ యానిమేషన్ ఉండేసరికి అన్ని పోయిటరీకి వస్తున్నాయి నాకు. జూరిస్ప్రుడెన్స్ అండ్ లీగల్ థియరీ. ఓకే, ఉన్న లా బుక్స్ ఉన్నాయి కదా. మన మ్యాగీ రెడీ అయిపోయింది. చాలా మ్యాగీ తినేద్దాం. చూడడానికి అయితే చాలా బాగుంది. తిని రివ్యూ ఇద్దాం. అన్న ఎట్లయినా మాస్టర్ షెఫ్ ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏం చేసుకుని తిన్నాం, మష్రూమ్ తిన్నాం. అప్పుడు మాత్రం వేరే లెవెల్ అసలు. ఇప్పుడు చూద్దాం మ్యాగీ ఎట్లుందాం. బాగుంది, సూపర్. అజ్జుబాయ్ నన్ను ఎందుకు లాగుతున్నావు రా అంటుండే అజ్జుబాయ్. ఓకే, మన సాటిస్ఫాక్షన్ కోసం అంతా. మనకు ఒక వ్లాగ్ జనరేట్ కావాలి, కొద్దిగా మెమరీ పర్పస్ అనే యూట్యూబ్లో ఉంటుంది అనమాట. ఏం లేదు, మనకు వ్యూస్ రాకుండా పర్లేదు. మనకు ఒక మెమరీ క్రియేట్ చేసుకోవడానికి వ్లాగ్స్ అనేది. సూపర్.
అజుబాయ్తో ఒక మెమరీ జనరేట్ చేసుకోవడానికి బ్లాగ్ ప్లాన్ చేసి బ్లాగ్ అనేది లేకుండా చలో హైదరాబాద్ రావడానికి వేరే రీజన్ ఉంది, నాట్ ఫర్ బ్లాగ్ పర్పస్, కానీ బ్లాగ్ చేయాలనిపిస్తుంది కాబట్టి బ్లాగ్ తీస్తున్నాం. ఓకే గుడ్. నేను ఈ మ్యాగీ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇంకో పని ఉంది చెప్తా. టేకింగ్ ఆఫ్. ఇంతసేపు అజుబాయ్తోనే టైం స్పెండ్ చేసిన నేను నైట్ నుంచి ఇప్పటిదాకా. ఇప్పుడు మా స్కూల్ ఫ్రెండ్ ని మీట్ అవ్వడానికి వెళ్తున్నా. ఒక పర్పస్ ఉంది, చలో మీట్ అవ్వాలి, ఇక్కడ దాకా వచ్చినా కదా మీట్ అవుదాం, చాలా రోజులు అవుతుంది అని మీట్ అవ్వడానికి వెళ్తున్నా. ఓకే ఫ్రెండ్షిప్ విత్ సేమ్ గ్రూప్ ఫ్రెండ్స్ ఓకే, కానీ ఫ్రెండ్షిప్ విత్ సీనియర్స్ బ్రోస్ వేరే లెవెల్ వైబ్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటది, ఆ ఫీలింగే బాగుంటది. బ్రో బ్రో అని పిలవడం బాగుంటది. స్కూల్ ఫ్రెండ్ ని జిమ్ లో కలుస్తాం అన్నమాట. వాడు జిమ్ చేస్తాడు, నేను కూడా స్టార్ట్ చేసిన. వీడు హెల్ప్ తీసుకుందాం అనుకున్నా, కానీ నాకు పరిచయం అయ్యే సర్కిల్ వీడి హెల్ప్ అవసరం లేకుండా అయిపోయింది. ఓకే ఏముంది క్లిప్ లో జిమ్ వెళ్తున్నాం. చాలా బయట ఫ్లో చేస్తున్నాడు జిమ్. చూద్దాం మన జిమ్ కంటి కాబట్టి హైదరాబాద్ కాబట్టి ఇంకా అవసరం ఉంటుంది. చలో బాడీ అండర్ కన్స్ట్రక్షన్ బాగుంది కదా, బాడీ అండర్ కన్స్ట్రక్షన్. వాడు వస్తున్నాడు. ప్రీ వర్కౌట్ నేను ఏం తినలే, బనానాస్ పట్టుకున్నాం అన్న. పొద్దున్న లైట్ గా అజుబాయ్తో మ్యాగీ తిన్నా అంతే, ఇప్పుడు ఏం తినలే. ఇప్పుడు వాడు బనానాస్ పట్టుకున్నామన్నా, బనానాస్ తిని ఒక అర్ధగంట సేపు ఏదైనా చిన్నగా ముచ్చటేసి తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయాలి. చూద్దాం మనోడు ఎట్లా ట్రైన్ చేస్తాడో నన్ను. ఈరోజు నాది నిన్న బ్యాక్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ ఉండే, కానీ నిన్న జర్నీలో టైం అయిపోయింది, వర్కౌట్ చేయలే. నిన్న స్కిప్ అయింది, కానీ ఈరోజు వదిలేదు. చలో ఇప్పుడు మనం బ్యాక్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ చేద్దాం. వాడు వస్తాడు కదా, వాటితో మాట్లాడి ఒకవేళ వాడు చెస్ట్ బాగా చెస్ట్ ట్రైన్ చేయాలన్నది. నా చెస్ట్ అంతా నాకు నచ్చదు. చలో చెస్ట్ ని ట్రైన్ చేస్తాడా లేదా మళ్ళీ బ్యాక్ వర్కౌట్ చేద్దామని వచ్చి నువ్వేనా మెయింటైన్ చేసేది ఇది? ఓకే మన కోసం బనానాస్ తెచ్చిండు బాయ్. బనానాస్ తిని ఒక హాఫ్ అన్ అవర్ ఆగి వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఏం తినేది? చెస్ట్ కొడదామా? మనోడు కూడా నా ఫేవరెట్ చెస్ట్ కొడదాం అంటుండు. చలో ఈరోజు చెస్ట్ కొడదాం. అవుట్ఫిట్ చేంజ్ చేసిన. ఇప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేయాలి కాబట్టి మనం జీన్స్ లో అండ్ హుడీలో ఉండే మనోడు వార్మప్ చేస్తున్నాడు. చలో చేద్దాం. కొంచెం ఫోకస్. ఛార్జింగ్ కూడా అయిపోయింది, ఛార్జింగ్ పెట్టేసి వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. చెస్ట్ వర్కౌట్ అయిపోయింది, మనోడు బాగా ట్రైన్ చేసిండు. ఓకే బాగా పంపొచ్చేలా చేసిండు. ఓకే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అవి కూడా కరెక్షన్ చేసిండు. చలో కిందికి వెళ్దాం. ఓకే ఓకే మనోడు బాగా ట్రైన్ చేసిండు. ఏమంటారు? ఇది 3 years అయిపోతుంది నేను బయట. 3 years అయింది కదా? 3 years అయింది. ఇంటర్ అయిపోయినాక హనుమాన్ సినిమాకి మీట్ అయినా మేము. ఓకే ఓకే 1 year అయిపోతుంది, కానీ జనవరి వస్తే 2 years అవుతుంది. చలో మనోడు అప్పుడు స్కిన్ గాలి వస్తే గాలి కొట్టుకోపోతాడు. ఇప్పుడు 62 కదా, 62 kgs. అప్పుడు 39 kgs.
అప్పుడు నేను ఇంతే ఉండే, అప్పుడు 60 ఉండే, ఇప్పుడు 68. ఇంకా 2 kgs పెరిగి మళ్ళీ నేను కటింగ్ చేయాలి. 2 kgs పెరిగి కాదు, 75 ఇలాగే కట్ చేయాలి. ఓకే 68 ని కట్ చేసినావు అంటే 55 వేస్తావు. ఓకే ఎందుకంటే ఎక్కువ మసల్ మాస్ లేదు, ఫ్యాట్ ఉంది. ఓకే ఫస్ట్ బల్క్ చేయాలి, అట్లనే కట్ చేయాలి. అది కటింగ్ చేస్తే 75 నువ్వు వెయిట్ పెంచి మసల్ మాస్ నుంచి కట్ చేస్తే 60 వస్తుంది. ఓకే 60 వస్తే స్ట్రెయిట్ కనిపిస్తుంది. యాప్స్ కటింగ్స్ అన్ని, ఎందుకంటే స్కిన్ చూస్తే నేను మొత్తం లూజ్ గా ఇబ్బంది ఉంటుంది. దానంతా టైం పడుతుంది. హెల్దీగా అంటే మనం ఫ్యాట్ పర్సెంట్ ఎక్కువ ఉంది మన బాడీలో. మనోడు కొద్దిగా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు మన బాడీ, మన హెల్త్ కండిషన్ ఎట్లుంది అనేది. బిఎంఐ మెషిన్ మీద కూడా మనోడు హెల్త్ రిసిప్ట్ తీసి ఇచ్చిండు. ఫ్యాట్ పర్సెంట్ 28% ఉంది కదా, 29% ఫ్యాట్ పర్సెంట్ ఉంది మన బాడీలో. చలో లెట్స్ ట్రైన్ అవర్ బాడీ. ఏం లేదు, కన్సిస్టెన్సీ ముఖ్యం. ఇప్పటికి కూడా స్కిప్ చేయలే. అట్లీస్ట్ నా టైం బ్యాలెన్స్ కాకుండా నేను హోమ్ వర్కౌట్ లో అట్లీస్ట్ నా బాడీని ట్రైన్ చేస్తున్నా. చలో స్కిప్ మాత్రం చేయలే, వర్కౌట్ మాత్రం స్పాన్సర్ చేసింది మనోడు. ఒకటి సరిపోదు కాబట్టి మన బాడీకి 2 దొబ్బేసినాం. మనోడు క్యాంపా తాగుతుండు. నౌ బ్యాకప్ టు నల్గొండ. అయిపోయింది, వాడి పని ఉందంట. సక్సెస్ఫుల్లీ నల్గొండ రీచ్.